అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హై టెన్షన్ కొనసాగుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వంపై అక్కడి ప్రజలు తిరగబడ్డారు. పాక్ ప్రభుత్వం దశాబ్దాలుగా తమను రాజకీయంగా అణిచివేస్తుందని అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో ప్రజలు తిరుగుబాటు చేశారు. ప్రజలు కాగడాలతో వచ్చి నిరసన చేపట్టారు. వేలాదిగా రోడ్లపైకి వచ్చిన జనం ఆందోళన చేపట్టారు. ప్రజల తిరుగుబాటుతో పాకిస్తాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీగా పాకిస్తాన్ దళాలు మోహరించారు. పీఓకేలో ఇంటర్నెట్ నిలిపేసింది ప్రభుత్వం. అయినా వెనక్కి తగ్గకుండా ప్రజలు ఆందోళన చేసిన పరిస్థితి. మొత్తం మీద పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మౌలిక సంస్కరణల కోసం అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలో అక్కడి ప్రజలు భారీ ఆందోళన చేపట్టారు. అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో కొనసాగుతున్న ఈ నిరసనలను సోమవారం మరింత ఉధృతం చేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. పాకిస్తాన్ ప్రభుత్వం దశాబ్దాలుగా తమను రాజకీయంగా ఆర్థికంగా అణగదొక్కుతున్నట్లు నిరసనకారులు తెలిపారు. 70 ఏళ్లకు పైగా పీఓకేలోని ప్రజలు ప్రాథమిక హక్కులు కూడా కల్పించలేదంటూ అవామీ కమిటీ నేత షౌకత్ నవాజ్ మీర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఓకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలంటూ తమ 38 డిమాండ్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ షట్టర్ డౌన్ వీల్ జామ్ పేరుతో అవామీ యాక్షన్ కమిటీ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలే ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. लॉकडाउन हो सी और मुकम्मल लॉकडाउन हो सी, कोई दुकान नहीं खुली सकनी, कोई गड्डी इस रोड पर नहीं चली सकनी, कोई सरकारी गड्डी, कोई आम गड्डी, कोई गड्डी नहीं सिवाय एम्बुलेंस को कोई चीज इतनी नहीं गुजरी सकनी। ये लॉकडाउन हो सी और मुकम्मल लॉकडाउन हो सी, कोई दुकान ఇక ఈ ఆందోళన నేపథ్యంలో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో పౌరులు పాకిస్తాన్ బలవంతపు ఆక్రమణల నుంచి విముక్తి కల్పించాలంటూ నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వం తమ డిమాండ్ల విషయంలో చర్చలు జరపడానికి ముందుకు రావాలంటూ అవామీ యాక్షన్ కమిటీ కోరుతోంది. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే నిరసనలు ఉధృతం చేస్తామంటూ హెచ్చరిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతుండటంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకేలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించింది. ఇంటర్నెట్ను నిలిపివేసింది. అయినప్పటికీ కూడా ఎక్కడా ఆందోళనకారులు తగ్గడం లేదు. పెద్ద ఎత్తున పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మనం చూస్తున్న దృశ్యాలు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున అక్కడి పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మౌలిక సంస్కరణలు కోరుతూ అవామీ యాక్షన్ కమిటీ ఏర్పడి అక్కడి ఆ కమిటీ నేతృత్వంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. ఇటీవల ఎన్నడూ లేనంత స్థాయిలో ఆందోళన చేపట్టడంతో భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. అదిగో ఆ దృశ్యాలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. అవామీ యాక్షన్ కమిటీ నాయకత్వంలోని పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది పౌరులు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో భారీ నిరసన చేపట్టారు. అవామీ యాక్షన్ కమిటీ 38 పాయింట్ల నిర్మాణాత్మక సంస్కరణలను డిమాండ్లను పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇచ్చింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో మౌలిక సంస్కరణలు తీసుకురావాలంటూ తమ 38 డిమాండ్లు అమలు చేయాలని కోరుతోంది. షటర్ డౌన్ వీల్ జామ్ పేరుతో అవామీ యాక్షన్ కమిటీ సమ్మెకు పిలుపునిచ్చింది. ఇందులో ముఖ్యంగా పాకిస్తాన్లో నివసిస్తున్న కాశ్మీరీ శరణార్థుల కోసం రిజర్వ్ చేయబడిన అసెంబ్లీలో 12 అసెంబ్లీ స్థానాలను రద్దు చేయాలని, ఇది ప్రాతినిధ్య పాలనను దెబ్బతీస్తుందని ప్రధాన డిమాండ్గా పెట్టుకున్నారు. అలాగే అవామీ యాక్షన్ కమిటీ నాయకుడు
షౌకత్ నవాజ్ మీర్ ముజఫరాబాద్లో మాట్లాడారు. ఇక తమ ప్రచారం ఏ సంస్థకు వ్యతిరేకంగా కాదని గత 70 సంవత్సరాలుగా తమ ప్రజలకు నిరాకరించబడిన ప్రాథమిక హక్కుల కోసమే పోరాటం అంటున్నారు. ప్రజలకు హక్కులను అందించడం ప్రభుత్వం బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వం దశాబ్దాల కాలంగా తమను రాజకీయంగా ఆర్థికంగా అణగదొక్కుతున్నట్లుగా నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పీఓకేలోని పలు ప్రాంతాల్లో పౌరులు పాకిస్తాన్ బలవంతపు ఆక్రమణల నుంచి విముక్తి కల్పించాలంటూ నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వం తమ డిమాండ్ల విషయంలో చర్చలు జరపడానికి ముందుకు రావాలంటూ కోరుతున్నారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే మరింత తీవ్రం చేస్తామంటున్నారు ఆందోళనలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతుండడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ రేంజర్లను మోహరించింది. అదిగో ఆ దృశ్యాలవే. పాకిస్తాన్ పోలీసులు వాళ్ళని రేంజర్లుగా పిలుస్తారు. పంజాబ్ నుంచి వేల సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు అక్కడ చేరుకున్నారు. ఇక ఆందోళన నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. చెక్పోస్టులు ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు భారీ స్థాయిలో మోహరించినట్టుగా మనకు కనబడుతోంది. మొత్తం మీద పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అట్టడుగుతోంది. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి 12 అసెంబ్లీ స్థానాలు రద్దు చేయాలంటూ అవామీ యాక్షన్ కమిటీ నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ ముజఫరాబాద్లో డిమాండ్ చేశారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. कश्मीर ज्वाइंट अवामी एक्शन कमेटी चेयरमैन मरकज अंजमन ताजरान, इस वक्त खास तौर पे जो हमारी ताजरान बरादरी है मैं उसको मुखातब करता हूँ या अहलियान मुजफ्फराबाद को, क्योंकि हमारा एक सेटअप है अंजमन ताजरान का, उसके प्रोटोकॉल को देखा जाए तो मेरे बाद अगर मेरे साथ कोई ऐसे नागवार हालात पैदा होते हैं तो उसके बाद जो है बाय प्रोटोकॉल जो है गौर अहमद कश्मीरी साहब जो है वो इस सेटअप को लीड करेंगे। और खुदा ना खास्ता अगर, क्योंकि हालात ऐसे हैं कुछ भी हो सकता है, अगर गौर अहमद कश्मीरी साहब के साथ कोई प्रॉब्लम होती है तो उसके बाद जो हमारी सेकंड लाइन है उसके अंदर राजा सईद साहब जो मेरे साथ बैठे हैं, राजा सईद साहब उस प्लेटफॉर्म को लीड करेंगे। और जम्मू कश्मीर ज्वाइंट अवामी एक्शन कमेटी का जो भी प्रोटोकॉल बनेगा, जो भी बात करे, जो फैसला होगा जम्मू कश्मीर ज्वाइंट अवामी एक्शन कमेटी का, तो ताजरान के हवाले से फैसला गौर अहमद कश्मीरी साहब और राजा सईद साहब, उनके बाद राजा सईद अहमद जो है वो करने का इख्तियार रखते हैं। लिहाजा मेरी तमाम ताजरान मुजफ्फराबाद बल्कि ताजरान डिवीजन मुजफ्फराबाद से अपील होगी कि जो प्रोटोकॉल वाइज मैंने नाम अनाउंस कर दिए हैं उन्हीं को फॉलो किया जाए, उन्हीं की जो बात जब मैसेज आपको कन्वे। ఈ ఆందోళనకు సంబంధించి అక్కడి పౌర సమాజం కూటమిగా ఏర్పడింది. అదే అవామీ యాక్షన్ కమిటీ ఈ ఆందోళనకు నాయకత్వం వహిస్తోంది. వీళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. తమకు దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయంపై గలమెత్తిన ఈ కమిటీ 38 డిమాండ్లతో ఒక జాబితాను పాకిస్తాన్ ప్రభుత్వం ముందుంచింది. ఇందులో ప్రధానంగా పీఓకే అసెంబ్లీలో పాకిస్తాన్లో నివసిస్తున్న కాశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించిన 12 సీట్లను రద్దు చేయాలనేది వీరి ప్రధాన డిమాండ్. ఎందుకంటే ఈ సీట్ల వల్ల స్థానిక ప్రజల ప్రాతినిధ్య హక్కు దెబ్బతింటుందంటూ వారి ప్రధాన ఆరోపణ. ఇక రెండవది, వీటితో పాటు గోధుమ పిండిపై సబ్సిడీ ఇవ్వాలి. అలాగే మూడవది, మంగ్లా జల విద్యుత్ ప్రాజెక్టు ఆధారంగా విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్. ఇక తమ పోరాటం ఏ సంస్థకు వ్యతిరేకం కాదని 70 ఏళ్లుగా తమ ప్రజలకు నిరాకరించిన ప్రాథమిక హక్కుల కోసం మాత్రమే అంటూ ఈ అవామీ యాక్షన్ కమిటీ చెప్తుంది. అలాగే ఇక మరొక ప్రధాన డిమాండ్ ఏంటంటే పాకిస్తాన్ ఆక్రమణలు తగ్గించుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక కీలక నేత షౌకత్ నవాజ్ మీర్ ముజఫరాబాద్లో ఈ అంశాన్ని స్పష్టం చేశారు. ఇక చాలు, మా హక్కులు మాకు ఇవ్వండి, లేదంటే ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చిందంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనను ఇస్లామాబాద్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. వేలాదిగా సైనికులను, పోలీసు బలగాలను పంజాబ్ నుంచి తరలించింది. నిరసనకారులు ఒక చోట చేరకుండా నిరోధించేందుకు ఆదివారం అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపేశారు. కీలక నగరాల ప్రవేశ నిష్క్రమణ మార్గాలను మూసివేసి ప్రధాన పట్టణాల్లో సైనికులు ఫ్లాగ్ మార్చ్ చేపడుతున్నారు. ఆందోళనకు ముందు అక్కడి అవామీ యాక్షన్ కమిటీ ప్రతినిధులతో ప్రభుత్వం, పీఓకే పరిపాలన అధికారులు 13 గంటల పాటు చర్చలు జరిపినా అవి విఫలమయ్యాయి. తమ ప్రధాన డిమాండ్ల విషయంలో రాజీ పడేది లేదని తేల్చి చెప్పడంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. ప్రస్తుతం పీఓకేలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనబడుతున్నాయి. ఇరుపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో ఈ నిరసనలు అక్కడి రాజకీయ భవిష్యత్తులో కీలక మలుపుగా మారే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం పరిశీలకులు భావిస్తున్నారు. సో మొత్తం మీద పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఇప్పుడు ఆందోళనలు మున్నంటాయి. షట్అవుట్ డౌన్, వీల్ జామ్ అంటూ అక్కడి పీఓకే ప్రజలు ప్రస్తుతం ఆందోళన చేపడుతున్నారు. ప్రధానంగా
పాకిస్తాన్లో రాజకీయ ఆర్థిక హక్కులు కోరుతున్నారు. అలాగే పాకిస్తాన్ ఉన్నటువంటి ప్రభుత్వం చెర నుంచి తమకు స్వేచ్ఛ దొరకాలంటూ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అనేక డిమాండ్లు 38 ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. దాంట్లో గోధుమ పిండికి సబ్సిడీ కూడా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి ఏ రకంగా అక్కడ పిండి షార్టేజ్ ఉందో. మనం గతంలో వీడియోలు చూసాం కదా, పాకిస్తాన్లో గోధుమ పిండి కోసం కొట్లాడుకున్నారు. సో ఇక్కడ కూడా గోధుమ పిండి కోసం సబ్సిడీ ఇవ్వాలంటున్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటున్నారు. అక్కడ ప్రాజెక్ట్ ఉంది, అక్కడ తయారయ్యే విద్యుత్తు అటువైపు మిగతా పాకిస్తాన్ వైపు తరలిస్తున్నారు, కానీ ఇక్కడ అడ్డగోలుగా ఛార్జీలు పెంచుతున్నారు. సో అదొకటి. అలాగే అక్కడ శరణార్థులుగా ఉన్న వాళ్ళ కోసం 12 సీట్లు అసెంబ్లీ రిజర్వ్ చేశారు, వాటిని లోకలైట్స్కి కేటాయించాలి అంటూ మరొక డిమాండ్. సో మొత్తం మీద పేరుకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అక్కడ స్వతంత్ర దేశంగా పెట్టారు. దానికి ఒక ప్రధానమంత్రి ఉంటాడు లేదా ఒక ముఖ్యమంత్రి ఉంటాడని చెప్పారు, కానీ అదంతా నామమాత్రమే. పరిపాలన అంతా ఇస్లామాబాద్ నుంచే ఉంటుంది. అదంతా ఆజాద్ కాశ్మీర్గా చెప్తారు, కానీ నామమాత్రం పెత్తనాలే. పెత్తనమంతా ఇస్లామాబాద్ నుంచి ఉంటుంది. ఇస్లామాబాదు, పంజాబ్, అలాగే సింధు ప్రావిన్సు లేదా ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్, అటువైపు ఆ ఖైబర్ పఖ్తూన్ఖ్వా బలూచిస్తాన్ కూడా 2 వెనుకబడ్డవే. ఉన్నదంతా పంజాబ్, సింధు రాష్ట్రాల్లోనే ఉంటుంది. ఇస్లామాబాద్, లాహోర్ ప్రాంతాలు, కరాచీ ప్రాంతాల్లోనే ఉన్నదంతా ప్రజల సొమ్మును తింటారు తప్ప మిగతా ప్రాంతాలకు ఎక్కడా డెవలప్మెంట్ ఉండదు. ఇక్కడ ముజఫరాబాద్లో అదే డిమాండ్. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఎలాంటి అభివృద్ధి లేదు, పేరుకే అది ఒక ప్రత్యేక రాష్ట్రం తప్పించి అక్కడ ఏం లేదు. కాబట్టి అక్కడి ప్రజల్లో పెద్ద ఎత్తున డిమాండ్లే. మీకు తెలిసింది ఇప్పటికే ఇక్కడ తాలిబన్లు కూడా ఇక్కడ తిష్ట వేశారు. ఇప్పటికే తాలిబన్లు అక్కడ పోరాటాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పాకిస్తాన్ తాలిబన్లు అక్కడ. సో ఆ రకంగా ఓవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, మరోవైపు ఇటు తాలిబన్లు. ఇక్కడ కూడా ముజఫరాబాద్లో చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద దానికి ఇప్పుడు స్థానిక ప్రజల ఆందోళనతోడ ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఇది పాకిస్తాన్లోని రాజకీయ పరిస్థితి. ఎప్పుడు సరిగ్గా రాజకీయంగా స్థిరంగా ఉండదు, అస్థిరత, ఆందోళనలు ఉంటాయి. అలాంటి పాకిస్తాన్ పాలకులు మనల్ని బెదిరిస్తారు. అలాంటి పాకిస్తాన్ పాలకులు మనతో యుద్ధానికి కాలు దువ్వుతారు, కయ్యానికి కాలు దువ్వుతారు. అంతేకాదు క్రికెట్ మ్యాచ్ ఆడడానికి వస్తే కూడా చిల్లర చేష్టలతో, చిల్లర సైగలతో మన క్రికెట్ అభిమానులు రెచ్చగొట్టాలని చూస్తారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ దేశంలో రాజకీయ అస్థిరత, మీ దేశంలో ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవు, మీ దేశంలో వరదలు వచ్చి కొట్టుకుపోతున్నారు, మీ దేశాన్ని కాపాడుకోండి, మీ దేశాన్ని ఉద్ధరించుకోండి. అంతే తప్పించి మిగతా దయాది దేశం, పక్క దేశమైనటువంటి భారత్పై కవ్వింపు చర్యలు మానుకోండి, బుద్ధిగా మసలుకోండి అని ఈ ఘటన మరొకసారి రుజువు చేస్తోంది. केमारी के हमारे एमपीए साहब खुद केमारी के, लेकिन वो टिकटॉक पे ज्यादा